వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారు దేవుని కుమారులయ్యుండు. మరి ఒక వచనం 28వ వచనం. దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకు జరుగుచున్నవని ఎరుగుదు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచును. దేవుని వాక్యము దీవించుగాక. రాత్రి మంచి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలాసేపు ప్రార్థించాం. చాలాసేపు అంటే 12:30 అయింది. 12:30 వరకు దేవుని సన్నిధిలో గడపడం అనేది ఒక ఆశీర్వాదం. చాలా ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారు, నమ్ముచున్నాను. ప్రతి వారు నోరు తెరచి ప్రార్థించారు. అందును బట్టి ప్రార్థించిన వారు కూడా ప్రార్థించారు. దేవుడు మీ జీవితాల్లో ద్వారాలు తెరచును గాక. నేను మళ్ళీ గదిలోకి వెళ్ళి ఎవరిని మర్చిపోయిన వాళ్ళందరి కొరకు ప్రార్థించాను. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, 2 గంటలకు వారి కోసం ప్రార్థించాను. ఏ సమయంలోనైనా దేవుడు గుర్తు చేస్తాడు. నా ప్రార్థన మీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, వర్తమానంలోకి వెళ్దాం. పోయిన వారం దేవుడు మనకిచ్చిన వాక్యము ఎంతమంది గుర్తుంది? గదిలో ఉన్నవాళ్ళు చెప్పాలి. ఎందుకు గదిలో ఉన్నవాళ్ళు చెప్పాలన్నాను? ఎవరు మీరు? రాజులు. మీ ఇంటికి మీరు రాజులు, యాజకులు. రాజులైన యాజకులు కనుక మరి యాజకత్వం ఎవరు చేయాలి? విజ్ఞాపనలు ప్రతిరోజు కుటుంబం కొరకు, సంఘం కొరకు, గ్రామం కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ఎవరు చేతులు ఎత్తాలి? పురుషులు. సంశయమును ఏమీ లేకుండా చేతులెత్తాలంట. పరిశుద్ధమైన చేతులెత్తాలంట. అనుమానము లేకుండా చేతులెత్తి ప్రార్థించాలని పురుషులకు ఒక వాక్యం ఉంది ప్రియుల. కనుక వాక్యము ఒకవేళ తాకితే మీరు ప్రార్థన చేస్తారు. కనుక ఎంతమంది వారంలో దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొచ్చారు నేను తెలుసుకోవచ్చా? ఎవరైనా ప్రార్థించారా? అలాగా ప్రార్థించావా? రైట్, నువ్వు రోజు చేస్తావు, అందులో కొత్త ఏమీ లేదు. వాక్యం విన్న తర్వాత నేను నా కుటుంబం కొరకు రోజు ప్రార్థిస్తున్నాను అన్నవాడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వెంకట గారు, ఇర్మియా గారు, అక్కడ చేతులు ఎత్తిన వారు అందరినీ కూడా దేవుడు దీవించున్నారు. కనుక కుటుంబ బాధ్యత ఏదో గొడ్డులాగా కష్టపడిపోయి రూపాయలు అట్టుకొచ్చేసి కడుపు నిండా భోజనం పెట్టేటివే కాదు మీ బాధ్యత. దానికంటే ముందుగా మీ కుటుంబం కొరకు మీరు ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తాలి. అలా జరిగితే ఏం చేస్తుంది తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. మరి ఇక ఆలస్యం చేయకుండా వర్తమానంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అక్కడ ముగించాం. 14వ వచనంలో 24వ పేర చూద్దాం. పుత్ర స్వీకారంలో ప్రేమలో ఇప్పుడు సమస్తము కట్టివేయబడినది. ప్రేమలో ఏముంటుంది? పుస్తకాలు చూసిన వాళ్ళు చెప్పండి, బయట వాళ్ళు చెప్పలేకపోయినా. సమస్తము కట్టివేయట జరుగుతుంది. ఏంటి కట్టేయటం? ప్రేమించే వరకు మన చుట్టూ తిరుగుతాడు. అబ్బాయి తిరుగుతాడా? రౌండ్లు వేస్తాడు, హార్లు కొట్టేస్తాడు. ఒక్కసారి ఇటు నుంచి కూడా రిప్లై వచ్చిన తర్వాత అక్కడి నుంచి కండిషన్స్ మొదలవుతాయి. వాళ్ళతో తిరగడం మాని, వీళ్ళతో మాట్లాడుకో, నువ్వు అందరితో కలిసి ఆలస్యంగా వెళ్తున్నావు, ఇంటికి తొందరగా ఇంటికి వెళ్ళిపో. ఎక్కడొచ్చేసింది అప్పుడే ఈ అధికారం? ఎక్కడొచ్చేసిందో తెలుసా? ప్రేమ అని వర్తమానం చెప్తుంది. ప్రేమలో ఏముంటాయి? చదువు తల్లి, అందరికీ వెళ్ళి చదువు. ప్రేమలో ఇప్పుడు సమస్తము కట్టివేయబడినది. ఎవరు మన ప్రేమికుడు? మన ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను ఒక్కసారి, ఆయనే మొదటిగా మనలను ప్రేమించెను, మనము ఆయన వారం.
కనుక ఇప్పుడు మనము ఆయన వారమైనప్పుడు మన అంగీకారాన్ని ఆయనకి తెలియజేసినప్పుడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని మనం ఆయనకు చెప్పినప్పుడు ఆయన కట్లబాట్లకు మనం లోబడాలి. చాలాసార్లు దీనిని నేర్పించవలనని ప్రయత్నించాను. నాకంటే ఆ గొప్ప వేదాంతులు లోతుగా వెళ్ళి ఉన్నారని నిస్సందేహముగా చెప్పగలను. కానీ నేను నీకు ప్రయత్నించుచున్న సంగతి ఇది: పరిశుద్ధాత్మతో క్రీస్తునందున్న వ్యక్తి తప్పుగానున్న ఒక వ్యక్తి నందు దీర్ఘశాంతముతో, దయాళుత్వముతో, సహనముతో ఓర్చుకొనును. మనకు తెలిసిన వాక్యమే కొరింథీలో ఉంది, ప్రేమ గురించి రాయబడి ఉంటుంది. ప్రేమ అన్నిటినీ కప్పును, అంటే దోషాలను కప్పుతుంది. పొరపాట్లను ప్రతిదీ కూడా ఎత్తి చూపడదు, కానీ కొన్ని చిన్న చిన్న లోపాలను, పొరపాట్లు ఏం చేస్తుంది? ప్రేమ సహిస్తుంది, ఒప్పుతుంది, ఒప్పుకుంటుంది, కప్పుకుంటుంది, అన్ని చేస్తుంది. దాన్ని ఇక్కడ మనం విశదీకరించుకుందాం, చూద్దాం. ప్రేమ తప్పుగానున్న ఒక వ్యక్తి యందు దీర్ఘశాంతముతో, దయాళుత్వముతో, సహనముతో ఓర్చుకొను. ఆయన మాధుర్యము గలవాడుగాను, దీనుడుగాను, నమ్మకస్తుడుగాను, ఆత్మ నింపుదల గలవాడుగా ఉండి ఎన్నడూ వ్యతిరేకముగా ఉండకుండా నిరంతరము అనుకూలుడుగానే ఉండు. అతడు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండు. ప్రత్యేకింపబడిన వ్యక్తి ఏంటి? రాత్రి అందరిని గుర్తుపెట్టుకుని చేశాడు అన్నయ్య, నన్ను మర్చిపోయాడు. ఇక్కడ ఏం కావాలి నీకు? ఇప్పుడు సహనం కావాలి. ఏం కావాలి? సహనము కావాలి. ఆ సహనం ఎలా వస్తుందంటే ప్రేమ. ఏ ప్రేమది? దైవికమైన ప్రేమ. ఆ ప్రేమకు మరొక పదం మీరు చెప్పగలరా? పరిశుద్ధాత్మ. ప్రేమ అనగా ఏమో కాదు, కానీ పరిశుద్ధాత్మే. దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు నీవు అందరినీ ప్రేమిస్తావు, అన్నిటినీ తాళుకుంటావు, అన్నిటినీ సహిస్తావు. ఎప్పుడు కూర్చునే నీ సీటుని ఇంకొకరు దొంగిలించారనుకో, ఎందుకు ఆలస్యంగా వచ్చేవి, వాళ్ళు వచ్చేసరికి వేరే వాళ్ళు ఉన్నారు, పొగలో చెత్త ముక్కులు వచ్చి, అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది కనుక ప్రతిదానికి కూడా ఓర్మి అవసరం. ఈ ఓర్మి సామాన్యంగా రాదు, దేవుడు ఇవ్వాలి. దేవుడే నీకు సహనం ఇవ్వాలి, దేవుడే నీకు శాంతాన్ని ఇవ్వాలి, దేవుడే నీకు ప్రేమించే మనసుని ఇవ్వాలి. అవునా? అంతేకాదు, కానీ దేవుడే నీలో ధైర్యం పుట్టించాలి. దయ అంటే అర్థమవుతుందా? ప్రేమ. ఆ దయ లేకపోతే చూసి చూడనట్టు వెళ్ళిపోతాం. ఆ దారి పక్కన పడిపోయిన ఒక ఎవరున్నారు? ఎరుకో నుండి, యెరూషలేము నుండి ఎరికోకు దిగివెళ్ళు ఎవరైనా ఒక యవనస్తుడు. ఎవరు పట్టించుకోలేదు, యాజకుడు పట్టించుకోలేదు, సమాజ మందిరపు అధికారి పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకున్నారో తెలుసా? సమరయుడు పట్టించుకోలేదు. అవునా? ఎవరు సమరయుడు? మన మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమరయుడు అంటే మీకు అర్థం అవట్లేదేమో. సమరయుడు అంటే ఇజ్రాయెల్ దేశంలో అతి నీచమైన కులంలో పుట్టినవాడు. వాళ్ళు అందుకే దిగువ విభాగం ఉంచారు. మన సమాజంలో కూడా ఉన్నాయి హెచ్చు తగ్గులు, ఎక్కువ తక్కువ ఉన్నాయా? ఉన్నాయి. కనుక ఇశ్రాయేల్ దేశంలో కూడా యూదులు ఉన్నారు, మరి ప్రత్యేకింపబడిన యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. ప్రాముఖ్యంగా సమరయులు చాలా దూరంగా ఉంటారు. ఈ సందర్భం మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడిన సందర్భం చూస్తే, అయ్యా యూదులు సమరయులతో సాంగత్యము అసలు సాంగత్యపాటు దేవుడు పలకరించరు కూడా. యూదుల అలవాటు ఏంటి? మనిషి కనబడితే సలోం అంటారు, కానీ యూదులకి సలోం చెప్పరు. వాళ్ళు అసలు వాళ్ళ వైపే చూడరు. అలాంటిది ఈయన నడిచొచ్చి ఆమెతో సంభాషించడమే కాదు, కానీ ఆమె చేతి నీళ్లు త్రాగడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటని నేను అనుకున్నానంటే ఆయన ప్రేమ ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు. కనుక
ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఆయనకు తారతమ్యాలు ఉండవు, ఆయనలో భేదాభిప్రాయాలు ఉండవు. అవునా? 10:36 ఏముంది అపోస్తల కార్యాల్లో? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకు కొందరికే ప్రభు అని రాయలేదు? ఆయన యూదులకు దేవుడే, సమరయులకు దేవుడే, అన్యులకు దేవుడే, లోకమంతటికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఎంత తారతమ్యం లేకుండా ప్రజలను ఆయన ప్రేమించాడు చూసారా? కనుక ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన కలిగిన దేవుని కుమారులు. ఇదిగో పౌలు అంటున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత. అంటే ప్రత్యక్షత అంటే ఇక్కడ ఒక మాట ఇస్తాడు 28లో చూడండి. ప్రత్యక్షత అనగా ఏమిటంటే తెలియజేయుట. ప్రత్యక్షత అంటే ఏంటి? బయలుపరచుట. ఏంటి బయలుపరచడం? మనకు తెలియని విషయాన్ని బహిర్గతం చేయటం. మనకు తెలియనప్పుడు ఎవరో ఒకరు నేర్పాలి. ఇక్కడ ప్రత్యక్షతకు మరొక మాట ఏంటంటే తెలియజేయుట. కనుక దేవుని ప్రజలు ఎలా ఉండాలో తెలియజేయబడుటే దేవుని కుమారుల ప్రత్యక్షత. ఆ తెలియజేయబడడం కూడా అందరికీ తెలియజేయబడదు. ఎవరికి? పోయిన వారం వచ్చింది. ఎవరికి వర్తమానం? పరిశుద్ధులకు మాత్రం. ఎవరికి శుభమని చెప్పి రాస్తున్నాడు పౌలు? పరిశుద్ధులందరికీ. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు మాత్రమే, సంఘములో ఉన్న పరిశుద్ధులకు మాత్రమే. ఆ పరిశుద్ధులు నేను దేవుని కుమారులు అనొచ్చా? కనుక ఎవరికి దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తాడు? ఎవరిని ప్రేమించడం నేర్పుతాడు, ఎవరికి సహించడం నేర్పుతాడు, ఎవరికి తాళుకోవడం నేర్పుతాడు, ఎవరికి క్షమాగుణం నేర్పుతాడంటే తన బిడ్డలకు మాత్రమే, తన కుమారులకు మాత్రమే. ఇప్పుడు ప్రత్యక్షత అంటే అర్థమైందా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తా ఉంది. ఎందుకు సృష్టి ఎదురు చూస్తా ఉంది? దేవుని కుమారులో మార్పు చూడాలి. దేవుని కుమార్తెలలో ఒక రకమైన చేంజ్ అనేది కనబడాలి. ఏంటి చేంజ్? ఏంటి మార్పు? ఒకప్పుడున్న నీ జీవితము క్రీస్తులోకి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా మారిపోవాలి. ఎన్నోసార్లు చెప్పుకున్నా, గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే ఆ దశను చూసినప్పుడు క్రైస్తవ జీవితానికి దాన్ని పోల్చబడతా. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, సమస్తము కొత్తవాయును, పాతవి గతి. కనుక క్రీస్తులో ఉన్నవారు ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి. ఏంటి కొత్తదనం? మొన్నటి వరకు ఎవరిని అంటుకొనిచ్చేది కాదు, మొన్నటి వరకు ఎవరిని ముట్టుకొనిచ్చేది కాదు. ఇప్పుడు అందరినీ ఆమె కౌగలించుకుంటుంది. అదే నీలో వచ్చిన కొత్త మార్పు. ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ కులమతాలు, హెచ్చు తగ్గులు, భేదాలు కొత్త వ్యక్తికి ఉండవు. కొత్త వ్యక్తి అనగా దేవుని చేత మార్చబడిన వాడు, దేవుని ప్రత్యక్షతను పొందినవాడు. మనకి దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు, ప్రతి వారము ఏదో సందర్భంలో నేర్పిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన పిల్లల జాబితాలో నీ పేరు, ఆయన కుమారుల లిస్టులో నీ పేరు ఉన్నది. కనుక నీవు తప్పిపోవడానికి వీలు లేదు. ఏంటి దేవుని చిత్తం? నీవు తప్పిపోవడానికి వీలు లేదు. సరిచేయబడి, సరిదిద్దబడి దేవుని సారూప్యంలోకి మారాలి. ఏంటి దేవుని సారూప్యం? ఆయన గుణగణాలు. అవును, వాక్యమే. ఆయన గుణం ఏంటి? వాక్యమే. వాక్యం ఏం చెప్తుందో అది ఆయనలో చూడొచ్చు. వాక్యం ప్రేమించమంటే ఆయన ప్రేమించి చూపించాడు. వాక్యం ప్రార్థించమంటే ఆయన ప్రార్థించి చూపించాడు. వాక్యం క్షమించమంటే ఆయన క్షమించి చూపించాడు. వాక్యం ఎంత నిర్మలమైందో చూడండి. కనుక దేవుని కుమారుడు అని ఎందుకు పిలిచామంటే ఆయన ఒక మాదిరిగా ఈ లోకానికి వచ్చి ఆయన సమస్తాన్ని కూడా మనకు చూపించి ఆయన వెళ్ళిపోయాడు. కనుక దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. వస్తాయా మార్పులు? నిన్న శనివారం మనతో వాక్యం మాట్లాడింది, బుధవారం అనుకుంటా. కాలముల గుండా మనకు వస్తున్న వాక్యాన్ని బట్టి మనం ఏమవ్వాలి? ఆ వాక్యానికి విధేయులమై, వాక్యానికి లోబడి మనము జీవించాలి, మారు మనసు పొందాలి. కనుక మనల్ని సరిచేసేది వాక్యమే,
మనల్ని అన్ని విధాలుగా చక్కదిద్దేది వాక్యమే ప్రియుల. కనుక వాక్యాన్ని కలిగి వాక్య ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూసినప్పుడు ఆ యొక్క మేలు మనకి దొరుకుతుంది. 29 చూద్దాం. ప్రపంచం మొత్తం చూస్తున్నది, ఆవల మహమ్మదీయులు దాని కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతివారు దాని కొరకే ఎదురు చూస్తున్నారు. వీరెక్కడ ఉన్నారు? మనకు బలమైన గాలి ఉన్నది, మెరుపులు ఉరుములున్నవి, రక్తము నూనె, మనకు అన్ని విధములకు కార్యములున్నవి. కానీ ఇదిగో ప్రభువా ఎచ్చట ఉన్నాను అని చెప్పుచు తన అంగీని కప్పుకుంటూ నడుస్తున్న ఆ ప్రవక్తను ఆకర్షించిన ఆ మెల్లని స్వరమును వినుటకు మనము విఫలమైపోతున్నాం. గుర్తించారా? ఎక్కడ విఫలమైపోతున్నాం మనం? ఇదిగో ప్రభువా ఎచ్చట ఉన్నానని చెప్పుచు తన అంగీని కప్పుకుంటూ నడుస్తూ ఉన్న ఆ ప్రవక్తను ఆకర్షించిన ఆ మెల్లని స్వరము ఎవరు? ఇదిగో నేను ఇక్కడ ఉన్నానన్నాడు సమూయేలు. ఆలకిస్తున్నాడు నీ దాసుడు సెలవిమ్ము. ఆ దాసుడు ఆ మెల్లని స్వరమును విన్నట్టుగా వినుటకు మనము విఫలమైపోతున్నాం. వింటలేదా అంటే వింటున్నాం, వింటలేదా? వస్తున్నాం, వింటున్నాం, పాటించడమే కరువైంది. ప్రభు అయిన యేసు ఏమన్నాడంటే, వినివాడు ధన్యుడే కానీ దాని ప్రకారం జీవించువాడు మరీ ధన్యుడు. అర్థం చేసుకోండి. మళ్ళా చదువుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు 30వ పేర. సృష్టి యావత్తు మూలుగుచు కనిపెట్టుచున్నది. ఇప్పుడు పౌలు మొట్టమొదటిగా సంఘము దేనికి చెందినదో ఖచ్చితమైన ఆస్థానమందే దానిని పెట్టుచున్నాడు. సంఘము దేనికి చెందింది చెప్తారా? సంఘము దేనికి చెందిందో ఆ స్థానంలో ఉంచుతున్నాడంట. వెనుకటి దానిని తెలుసుకున్నటకు మరలా చదువు అంటే చదవాల్సిందే. చదువు మరలా. దేనికి చెందినదో సంఘము ఖచ్చితమైన ఆ స్థానమందే దానిని పెట్టుచున్నాడు. సంఘమా, నువ్వు దేనికి చెందినావు? లోకానికా? రాజకీయానికా? దేనికి మరి? నిజమేనా? క్రీస్తుకు చెందిన వారమేనా? చూడండి, దేవుని చిత్తము వలన. ఎఫెసీ పత్రిక. క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయిన. ఎవరికి శుభం? పరిశుద్ధులకు శుభం కలగాలి, పరిశుద్ధులకు దీవెన కావాలి, పరిశుద్ధులకు ఆశీర్వాదం కావాలి, పరిశుద్ధులకు దేవుని హస్తము తోడుగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులోనికి మనం ఎట్లు వచ్చామో ఈ పాఠము వినుచున్న వారు మరిచిపోకూడదు. ఒకసారి వెనక్కి వెళ్దాం అన్నాడు కదా, వెళ్దామంటే వెళ్ళాల్సిందే. ఎలా వచ్చావు నువ్వు క్రీస్తులో నుంచి? చెప్పండి, ఎలా వచ్చాము? పెద్దేసు జననం ఆమె క్రీస్తులోకి రావడానికి కారణమైంది. అంతేనా కాదా? వెనకాల ఉన్న రాజుగారు, రైతు గారు, ఆయన యొక్క ఒక ప్రమాదకరమైన పరిస్థితి తన తల్లిదండ్రులు రక్షణలోకి రావడానికి కారణమైంది. 2 ఉదాహరణలు చెప్పాను. ఇంకా మీరు అందరూ కూడా ఏదో ఒక కారణం చేతనే దేవుని సన్నిధికి వచ్చారు. ఉచితంగా వచ్చినట్టు ఎవరున్నారా అంటే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బట్టి కంపల్సరీ వస్తారు తప్ప ప్రతివారు కూడా, భక్తి మార్గంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కార్యమును చూడకుండా ఎవరు ఇక్కడకు రారు. ఇప్పుడు చూద్దాం, క్రీస్తులోనికి మనం ఎట్లొచ్చాం? ఈ పాఠము వినిచున్న వారు మరిచిపోకూడదు. క్రీస్తులోనికి వచ్చుటకు మనము సంఘములో చేరామా? సంఘ సభ్యత్వం తీసుకున్నామా? క్రీస్తులో చేరుటకు మనం ఒక పని ఏదైనా చేయాలా? పని అనగా వృత్తి. క్రీస్తులోనికి వచ్చుటకు మనము నీటిలో మునిగితిమా? క్రీస్తులోకి మనం ఎట్లొచ్చాము? 1 కొరింథీయులకు 12వ అధ్యాయం. ఒకే ఆత్మ ద్వారా ఒక పెద్ద అక్షరములలో SPIRIT. SPIR అంటే ఏంటి? స్పిరిట్ అంటే ఆత్మ. అదే పరిశుద్ధాత్మే ఉన్నది. మనమందరము వాగ్దాన దేశంలోకి బాప్తిస్మము పొంది ఉన్నాం. దేని కొరకు బాప్తిస్మం?
దేని కొరకు బాప్తిసం అండి? వాగ్దాన దేశం. అసలు ఈ వర్తమానం పేరే పుత్ర స్వీకారం. పుత్ర స్వీకారం అంటే దత్త పుత్రునిగా, అసలైన కొడుకులం కాదు మనం, అసలైన పిల్లలం కాదు మనం, కానీ దేవుడు మన పట్ల అపారమైన ప్రేమ కలిగి మన దీనత్వాన్ని చూసి, మన దరిద్రాన్ని చూసి, మన పరికిమాలిన స్థితి చూసి ఆయన కరుణించి దిగి వచ్చి ఆయన రక్షణని ఇచ్చి తన పిల్లలుగా చేర్చుకున్నాడు. తన పిల్లలుగా చేరిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానములో పాలు దొరికింది, ఆయన స్వాస్థ్యములో భాగం దొరికింది. క్రీస్తులోనికి మనం ఎచ్చుటూ వచ్చామో ఈ పాఠము వినుచున్న వారు మర్చిపోకూడదు. క్రీస్తులోనికి వచ్చుటకు మనము సంఘంలో చేరుట కాదు, క్రీస్తులో చేరుట కొరకు ఏదో చేయుట కాదు, కానీ క్రీస్తులోకి వచ్చుటకు మనము ఎవరో బలవంతం మీద నీటిలో ములిగామా, అలా ములిగినోడు బలవంతంగా ములిగినోడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అవునా కాదా? కానీ క్రీస్తులోకి మనం ఎట్లా వచ్చామంటే ఆత్మ ద్వారా. ఆత్మ ఆకర్షిస్తేనేగా, నా తండ్రి చేత ఆకర్షించబడితేనే గాని ఎవడు నా యొద్దకు రాడు. ఇది ఇప్పుడు ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. మతం మార్చేస్తున్నారు, బలవంతం మత మార్పులు. ఎక్కడ మారుతున్నాడు, ఎవడు మారుతున్నాడు? ఈవేళ ఎవడ మాట ఎవడంటున్నాడండి? ప్రతివాడు తన కొంత ఒక సొంత ఉద్దేశాలు ఉన్నాయి, ప్రతివారికి సొంత అభిప్రాయాలు ఉన్నాయి, సొంత సిద్ధాంతాలు ఉన్నాయి, సొంత మతం ఉన్నది. ఎవడను మార్చేయడానికి వీలు లేదు. ఏమంటే డబ్బులు ఇచ్చే ఓటు వేయించుకోలేకపోతున్నామే? డబ్బు ఇచ్చిన ఓటు వేస్తున్నారా? నీకే బాబాయ్ అని జేబులు పెట్టుకుని ఎవడికి వేస్తాడో ఎవరికీ తెలియదు. అలాంటిది డబ్బులు తీసుకుని మతం మారిపోతాడా? గోధుమలు తీసుకుని మతం మారిపోతాడా? మనస్సు మారాలి. ఆ మనసు మారడానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మ నిన్ను ఆకర్షిస్తే ఎవరు నిన్ను ఆపలేడు. ఆత్మ ఆకర్షిస్తే ఆ యొక్క సహోదరి కాంతమ్మ గారి గురించి చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. దేవుని యొక్క ఆత్మ ఆమెను ఆకర్షించినప్పుడు మొత్తకమ్మల దెబ్బలు ఆమెను ఏమి చేయలేకపోయాయి, దుడ్డిగర దెబ్బలు ఆమెను ఏమి చేయలేకపోయాయి, సమాజంలో అవమానం ఆమె ఏమి చేయలేకపోయింది. కారణం ఏమిటంటే ఆమె దేవుని ఆత్మ చేత ఆకర్షించబడిన వ్యక్తిగా జీవితం. ఆత్మ అంటే ప్రేమ అని చెప్పుకున్నాం కదా. కనుక ఇప్పుడు ఈ ప్రేమ భర్త కొట్టిన నవ్వుతూ కొట్టుకొని ఆయన అంటుంది, తిడుతున్నా ఆ బూతులు విన్నవాడికి వికారం వచ్చింది. అలాంటి బూతులు తిట్టిన సంతోషంగా లేలు యాలేదా. ఎక్కడొచ్చింది ఈ సహనం? ఎక్కడొచ్చింది ఈ దయాళుత్వం? ఎక్కడొచ్చింది ఈ ప్రేమ? దేవుని యొక్క ఆత్మ చేత ఆకర్షించబడితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. ఒక నిజంగా ఆమెను బలవంతంగా చేస్తే ఏం చేస్తుంది? కొత్తదా? కొట్టిన రోజున ఎందుకు వచ్చింది దెబ్బలు? చుట్టుపక్కల అంటారు, ఎందుకు దెబ్బలనే తినేస్తున్నావు కానీ మానేయచ్చు కదా అన్నవాళ్ళు లేరనుకుంటున్నారా? బోళ్ళు మంది ఉన్నారు. అయినా కానీ ఆమెను ఎవ్వరు ఆపలేకపోయారు. కనుక క్రీస్తులోకి రావడం అంటే ప్రభు యొక్క ఆత్మ ఆకర్షించాలి తప్ప ప్రలోభ పెట్టినంత మాత్రాన ఎవరు కూడా క్రీస్తులో నిలబడలేరు. 32 ఈ వాగ్దాన దేశములో ఉన్నదంతయు మనకు చెందును. వాగ్దాన దేశములు అంటే వాగ్దాన దేశములో ఉన్న సమస్తం ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత అన్నిటికీ వారసత్వం వస్తుంది. వాట ఇవ్వాల్సిందే. నువ్వు నేను కన్నవాడు కాదు. నీ తండ్రికి పిల్లలు ఎక్కువైపోతే నేను ఏదో దత్తత తీసుకున్నాను కానీ ఆస్తిలో వాట అడిగితే అక్కడ కూర్తుంది. నిన్ను పెంచాలని, మరి పెంచాలన్న కూడా పెంచాలి. ఓ మొద్దెట్టి దత్తత ఎందుకు తీసుకున్నావు? దత్తత తీసుకుంటే వాటి అర్థం ఏంటో తెలుసా? ఆస్తిలో ఇవ్వాల్సిందే. దేవుడు తన వాగ్దాన దేశమునకు అక్కడ ఏవే స్వాస్థ్యాలు ఉంచాడో వాటన్నిటినీ కూడా మనకు చెందినని రాస్తున్నాడు. ఇక్కడ ఆయన వీలునామాలు ఏమి రాశాడంటే, వారు ఇండియా దేశపు ప్రజలైనా, అమెరికా దేశపు ప్రజలైనా, ఎక్కడి వారైనా నా యొక్క ఆత్మ ద్వారా ఆకర్షించబడి నా కుమారులుగా కుమార్తెలుగా వారు మారితే, నా ఆత్మ చేత వారు ఆకర్షించబడితే నేను చేసిన వాగ్దానములో వారికి భాగము ఇవ్వాల్సిందే. ఎవరికి చేశాడు ఆయన వాగ్దానం? అబ్రహాముకు చేశాడు. అవునా? నీ పితరులకు చేసిన వాగ్దానములో ఆ స్వాస్థ్యములో కూడా నీకు
పాలు ఇచ్చదనని ఆయన అంటున్నారు. వాగ్దాన దేశంలో ఉన్న సమస్తం ఈ యోర్దాను దాటి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు అన్నిటి కొరకు యుద్ధము చేసిరి. పోరాటమే, ఈ ప్రసంగం అంతా పోరాటమే. హల్లెలూయా. కొంతమందిని పట్టుకుంది, రాత్రి ప్రార్థించారు, పోరాడి జయించారు, పట్టుకున్నారు. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం మాట్లాడితే ఎలా ఉంటది? వాక్యం మాట్లాడితే ఎలా ఉంటది? కనుక దేవుడిచ్చిన వాగ్దానము, నిన్ను స్వస్థపడుతూ యెహోవాను నేనే అన్నప్పుడు ఆ వాగ్దానాన్ని ఎవరు పొందుకోవాలి? ఎవరు సంపాదించుకోవాలి? ఎవరు స్వచ్ఛత తీసుకోవాలంటే యెహోషువనా, మోషేనా? కాదు. వారి వెనకాల నీవు, వారు కేవలం నీకు మార్గం చూపించేవారు, నీవు దాన్ని ఎలా పొందుకోవాలో చెప్పేవారే. కానీ పోరాడవలసింది నీవే. పోరాడుతున్నారా? పోరాడతారా? అనేకమైన విజయ కార్యాలు చూడాలి సంవత్సరం. ప్రతి అంగుళం కొరకు వారు పోరాడారు. అది నాదే కదా, ఎప్పటికైనా నాకే వస్తుంది కదా అంటే గోడ చేసి, ప్రహారీ కట్టేసి, కంచేసేసి, అవసరమైతే కరెంటు కూడా పెట్టేస్తారు నీకు అందులోకి రాకుండా. నాదే, ఎప్పటికైనా నాదే అని ఇలాగా కలలగంట కూర్చుంటే ఏమవుతుంది? వేరొకళ్ళు స్వాధీనం చేసుకుంటారు. కనుక నీకు రావాల్సిన స్వస్థత వేరే వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు. నీకు రావాల్సిన దీవెన వేరే వాళ్ళకి తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ స్వస్థత నీదే, ఆ ఆశీర్వాదం నీదే, ఆ మహిమ నీదే, ఆ మేలు నీదే. కనుక ఏం చేయాలి? పోరాడాలి. టీవీల ముందు నుంచి కదలాలి, ఫోన్లు విసిరేయాలి. విసురుతున్నారా? సీరియల్ చూస్తున్నారు. వాక్యం వినడానికి రీఛార్జ్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను. నాకు కొత్తగా అర్థమైంది ఏంటంటే, సీరియల్ చూడటానికి అంటే ఇప్పుడు సీరియల్ ఫోన్లో వస్తున్నాయి కదా, అక్కడ టీవీలో వచ్చేది మర్నాడు యూట్యూబ్లో వచ్చేస్తుంది. కనుక రీఛార్జ్ ఎందుకు? మీరు కాదులేండి, ఉన్నది ఒక బ్యాచ్ చేసి వాళ్ళు ఎందుకు రీఛార్జ్ చేసి కూడా తెలుసా? సీరియల్. కనుక మీరు అలా ఉండకండి. ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో కొవ్విన దూడల వల్లే గంతులేయాలి. అలా గంతులేస్తున్న దూడపిల్లకి పగవాల్సిందే, ఈడిసిపోద్ది. నువ్వు లాగి కట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తుంటే అది లాక్కెళ్ళిపోయి ఏదో ఆట ఆడుకోవాలని అది చూస్తా ఉంటావు. అలా ఉండాలి దేవుని. కారణం ఏంటంటే నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకి నువ్వు వెళ్ళాలి, కావాలనుకున్నది అది నువ్వు పొందాలి. నీవు ఏదైతే దేవుని వైపు ఎదురు చూస్తున్నావో అది నీ స్వయం శక్తితో సంపాదించుకోవాలి. ఈవేళ సాక్ష్యాల్లో కొత్త ఎంత మీరు గమనించారో లేదు, పాటర్ గారు చేస్తేనే స్వస్థపడ్డారని ఎవరో చెప్పలేదు. చెప్పరా? కారణం ఆ అనుభవం దేవుడు మీకు నేర్పుతా ఉన్నాడు. హల్లెలూయా. దానిలో తృప్తి ఎలా ఉంటుంది? రాత్రి నేర్చుకున్నాం. ఏం తృప్తి? ఎవరో ఇచ్చిన దాంట్లో మీకు ఆనందం ఉండదు. మీరు కష్టపడి సంపాదించి పాస్ అయితే ఆ మార్కులు నా స్వయం శక్తి వల్ల వచ్చాయని ఆనందం ముందు ఏది ఆనందం. కనుక మిమ్మల్ని అందరినీ ప్రభు ఆ అనుభవంలోకి నడిపించును. 32 ఈ యోర్దాను దాటి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు అన్నిటి కొరకు యుద్ధం చేశారు. ఎన్నిటి కొరకు? ప్రతిదాని కొరకు. నీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో ఒక కాగితం మీద రాసుకొని ప్రతి దాని కొరకు నువ్వేం చేయాలో తెలుసా? పోరాడాలి. ఆ పోరాటానికి బ్రాకెట్లో రాసుకోండి, ప్రార్థన నీ పరిస్థితిని మార్చుంది. ఎందుకంటే ప్రార్థనకు లొంగనిది ఏది లేదు. ప్రార్థనకు లొంగనిది ఏది లేదు. ఒక విచారకరమైన విషయం ఏంటంటే వర్తమాన సంఘాల్లో ప్రార్థన కరువైపోయింది, వర్తమాన సంఘాల్లో కన్నీరు కరువైపోయింది. రాత్రి మనం చూసాం. అది ఏం చూసాం? దేవుని యొక్క ఆత్మీయ వాతావరణాన్ని. అది దేవుడిచ్చిన అనుభవం. ప్రియుల, ఎంతమంది దీవించబడ్డారు రాత్రి? ఏమండి, నిజమేనా? పాస్టర్ గారు మొహమాటం కొద్ది అంటున్నారా? అంటలేదు కదా, సంతోషంగానే ఉన్నారా? హల్లెలూయా. ఎక్కడ బాధపడతారని అర్జెంటుగా టీ పెట్టించి మరి కొంచెం మెల్లగా మిమ్మల్ని వేడి చేసి పంపించేసాం. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఈ వాగ్దాన దేశంలో వ్యాధుల నుండి నీవు తప్పించుకునేదనేది దాని యొక్క భావము కాదు, కానీ అది ఈ విధముగా సంబోధించబడుచున్నది. ఇంకా లోతుకి వెళ్దాం. అది నీదని అది చెప్పుచున్నది. కేవలం లేచి దానిని తీసుకొను. గమనించారా? ఎలా తీసుకోవాలంట?
లేచి తీసుకోవాలి, లేచి తీసుకోవాలి. చాలామంది కార్టూన్లు చూసే ఉంటారు. ఆ యొక్క కోతి ఆ యొక్క కొమ్మ చివరిని ఉన్న ఒక పండును అందుకోవడానికి ఆ కొమ్మ మీద నడుచుకుంటూ వెళ్తే ఆ కొమ్మ ఏంటంటే మెల్లగా ఆ నీటిలోకి వంగుతా ఉంటది. ఇది ఎప్పుడు నీటిలో పడుతుందా మింగేద్దామని ఒక మొసలు చూస్తా ఉంటా. సరే వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి చూస్తే ఒక చిరతపులి ఒకటి ఉంటుంది దాని మీద. ముందు చూస్తే మొసలి, వెనక్కి వెళ్దామంటే పులి. పోనీ ఇంకో కొమ్మ మీదకి ఎగిరేద్దామని చూస్తే పైన పాము చుట్టుకుని ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం? ఒక పక్క ఆకలి దంచేస్తాం. ఆ పండు తినకపోతే అవి తినడం దేవుడేరుగా, ఆ తినకపోతే దానికి అదే చచ్చిపోతాం. ఇప్పుడు ఏం చేయాలా? పండు తీసుకోవాలి, ఈ 3 శత్రువుల నుంచి బయటపడాలి. అప్పుడు ఎంత పోరాటం చేస్తుందో ఒకసారి ఊహించుకోండి. మీ ఊహకే వదిలేస్తుంది. ఆ వదిలే పండు అనుకుంటావా? అనుకుని వెళ్ళిపోవడానికి వీల్లేదు. అక్కడ పౌలు ఉంది, అక్కడ చిరత పూలు ఉంది. అక్కడ ఈ ఉదాహరణ ఎందుకో తెలుసా? ఆ దృష్టాంతం మన కొరకే ఉంది. ఓన్లే పెద్ద నొప్పి ఇంకా భరించేద్దాం. లెగిసి మోకరించి ప్రార్థన చేయడం అంటే కష్టమే. నువ్వు మోకరించలేకపోతే పడుకుని ప్రార్థన చేయి. ఎవడో పడుకుని ప్రార్థన చేద్దాం అన్నాడా నిన్ను? నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మోకరించలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మంచం మీద చేయి. దేవుడు ఎన్నన్నాడా? నీ స్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ప్రార్థించాలంతే. నువ్వు మోకరిస్తావో, కూర్చుంటావో, నిలబడతావో, పడుకుంటావో అనవసరం, ప్రార్థించాలంతే. చేద్దామా? హల్లెలూయా. కనుక చూద్దాం. కేవలం లేచి దానిని తీసుకొనుము. ఇశ్రాయేలీయులలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్నటకు ఒకే కారణము గలదు. చాలా జాగ్రత్తగా వెంబడించండి, త్వరలో ముగిస్తాను నేను. ఇశ్రాయేలీయులలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్నటకు ఒకే కారణము కలదు. ఏంటా కారణం? పుస్తకాలు చూడకుండా చెప్పగలుగుతారా? ఇశ్రాయేలీలలో మళ్ళా చదువుతున్నాను, ఒక వ్యక్తిని అంటే దేవుని చిత్తములో ఒక్క వ్యక్తి కూడా నశించడానికి వీల్లేదు. అంతేనా? ఐగుప్తు దేశములో కలిగిన రోగములలో దేనిని నీ మీదకి రాని అని అన్నాడు ఆయన. కానీ అనుమతించబడ్డామంటే, దాని చేత పీడించబడుతున్నామంటే కారణం ఏమిటి? కారణం వెతకాలి మనం. ఏంటో కారణం చూద్దాం. పాపము వారి పాళెములోనికి ప్రవేశించి. వింతగా ఉన్నా సత్యము సత్యమే. కనుక దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడాలి. కానీ రోగాలన్నీ మనయే, కష్టాలన్నీ మనయే, బాధలన్నీ మనయే. రాత్రి ఎవరో సహోదరి ప్రార్థించింది, ప్రభువా నీకు నాకు అడ్డంగా వస్తున్న పాపాలన్నింటిని వదిలేస్తున్నాను ప్రభు. కార్యం సత్యవతి గారు ప్రార్థన చేసి, నా గతాన్నంతా వదిలేస్తున్నాను, నీ బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నా. దేవుడు ఎందుకు దిగిరాడమ్మా? ఆయన అంటున్నాడు కదా, నిన్ను నీవు తగ్గించుకొని కన్నీళ్లు విడిచి నీ పాపమును విడిచిపెట్టి ప్రార్థించిన ఎడల నేను నీ మొర ఆలకించి నీ దేశమును స్వస్థపరచు. దేశం అంటే నీ కుటుంబమే నీకు దేశం. చెప్పాను కదా, నీ కుటుంబానికే నువ్వు రాజు. బయటికి తీసుకెళ్ళి నేను రాజుని మా పాస్టర్ గారు చెప్పారు, మెసాలు చెప్పారనుకో, ఎవడు లెక్క చేస్తాడు నిన్ను? కానీ నిన్ను లెక్క చేసేది నీ కుటుంబం. కనుక నీవు నీ కుటుంబానికి రాజు. కనుక నీవు చేతులెత్తి తగ్గించుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. కనుక ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే పాపము. వాక్యం ఉంది కదా, అతిక్రమము చేసిన వాడు వర్ధిల్లడు. కోర్టులో కూడా నెగ్గేశాను నేను. కోర్టులో కూడా నన్ను ఏమి చేయలేకపోయాను. నేను పెట్టిన సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాల వలన నా కేసు కొట్టేసరి నువ్వు గొంతులేయచ్చు, కానీ దేవుని నుండి నువ్వు తప్పించుకోవాలి. అతిక్రమం చేసిన వాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. ఈ స్వరం ఎంత దూరం వినపడుతుందో, ఎవరైనా ఈ స్వరాన్ని ఆలకించాలని ప్రయత్నం చేస్తే మరో చెప్తున్నాను వినండి, అతిక్రమం చేసిన వాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును.
నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ మీద కనికరం ఉండాలి. ఏ కనికరం? దేవుని కనికరం. ఆయన నీ పట్ల కనికరాన్ని చూపిస్తే నీవు ధన్యుడివే, నీవు దీవించబడిన వాడవే. ఆయన ఉంటే చాలు. హల్లెలూయా. ఇశ్రాయేలీలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్నటకు ఒకే ఒక కారణం గలదు. పాపము వారి పాళెములోనికి ప్రవేశించాను. చూద్దామా? ఆకారం ఒక్కరి పాపం ఇశ్రాయేలు సమాజాన్ని గడగడలాడించేసింది. వాళ్ళ అంచనాలు తారుమారైపోయాయి. ఇంతవరకు మనకు జయమే. ఏ రాజు మన ముందు నిలబడలేడు. కానీ చిన్న పట్టణం హాయి అనే పట్టణాన్ని వీళ్ళు గెలవలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? ఒకని పాపం. వాక్యం జాగ్రత్తగా వినండి. ఒకని పాపము సర్వ సమాజాన్ని కీలిలోకి నెట్టివేసింది, శ్రమలోకి నెట్టివేసింది. వారు మరి చీట్లు వేసుకున్నప్పుడు ఆకాని పక్షంగా ఆ చీటీ వచ్చినప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, నాయన నువ్వు చేసిన అపరాధం ఏంటంటే సమాజం మధ్యలో ఒప్పుకుంటున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞను నేను మీరాను. ఆ ఎరుకో ప్రవేశించినప్పుడు దేనిని ముట్టవద్దు, ప్రతిదాన్ని అగ్ని చేత కాల్చమని దేవుడిచ్చిన ఆజ్ఞను. బంగారాన్ని చూడగానే నేను దానిని ఆశించి దాన్ని తెచ్చి నా గుడారములో పాతి పెట్టాను. అంతేకాదు సీనారు, పై వస్త్రం, అవునా, ఇవన్నీ తెచ్చి పాళెంలో పెట్టాడు. ఎవడో చూడలేదు అనుకున్నాడు. ఒక అయ్యగారు తన జీవితాంతం అంతా కూడా అన్యాయం, దగా, మోసం. పెళ్లి చేయలేండి అయ్యగారు, 1000 ఇవ్వండి. 1000 కదా, అరే గుమస్తా రాసుకో, 1000 ఇచ్చేడికి. 6 నెలల తర్వాత ఒరే అప్పిగా నీ అప్పుకి వడ్డీ ఎంత అయిందో తెలుసా? 10,000 అయింది. ఏంటండి అయ్యగారు 10,000? అవును, నువ్వు వడ్డీ కట్టలేదు కాబట్టి వడ్డీకి వడ్డీ కలిసి 10,000 అయింది. నువ్వు 10,000 ఇస్తావా? నీ భూమి రాసేస్తావా? రాయం చేసుకున్నాడు. ఎకరాలు సంపాదించాడు. చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ప్రాంతంలోనే గొప్ప ల్యాండ్ లార్డ్. కానీ చివరికి ఏమైంది? కుమారులకు ఆనందం లేదు, మనసుకు నెమ్మది లేదు. చనిపోయిన వారు చనిపోయారు, మిగిలిన వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకు? దాన్ని దక్కించుకుందామని. నాదంటే నాది. బ్రతుకులో నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే నీ పితరులు దానిని అన్యాయముగా. వాక్యం చెప్తుంది కదా, దిక్కులేని వారిని ఇబ్బంది పెడితే వారి పక్షంగా నేను వ్యాఖ్యమాడతానని వాక్యం. ఇలాంటి పేదల దీనులు ఆస్తులు వేసుకొని నువ్వేం బాగుపడతావు? ఉన్నారా నీ సంతానం భూమి మీద? నిండా 100 ఏళ్ళు బ్రతికారా? అర్ధంతరంగా పగిలిపోయే గుండెలు. కారణం ఏమిటంటే తండ్రిలో దోషము కుమారుల మీదకి 3-4 తరముల వరకు వచ్చే తీరతారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ స్వరము విన్న నీవు అతిక్రమమును దాచిపెట్టవద్దు. ఆకాను వలె నీ గుడారములో పాటి పెట్టవద్దు. వాక్యం చెప్తుంది, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా పారద్రోలింది ఎడల. గుడారంలో ఏం తీసేయాలి? దుర్మార్గం. సమాజంలో ఒక్కడు కూడా నశించిపోకూడదు అనేది దేవుని చిత్తం. కానీ వీళ్ళందరూ శ్రమలు, రోగములు, కష్టములు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, వీటన్నిటికీ కారణం ఏంటో ఈ మధ్యాహ్నం ప్రభు నేర్పాడు. పాపం. పాపం అంటే ఏంటనుకుంటున్నారు? నేనేం పాపం చేశానని బాబు. ఈ పాటలు బాగా అలవాటు. పాపం స్టేజ్ మీద నిలబడి తెలుసు పాపం అంట. ఏంటి పాపం? వాక్యానికి లోబడకపోవటమే పాపం. ఇప్పుడు చెప్పు, నువ్వు చేస్తున్న పాపం ఏంటో. నువ్వు లోబడితే దాంట్లో నీకు పాలుండదు, పాపంలో పాలుండదు. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించు. కానీ నువ్వు వాక్యానికి విన్న తర్వాత అవిధేయుడు అయితే దాని ఫలితాన్ని నువ్వు అనుభవించే. కనుక నిన్ను తెలుసో తెలియక అంటుకున్న ఈ పరిస్థితులన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? అది కూడా నేనే చెప్పాలా? మనము అపజయము పొందుటకు అదే కారణము. నీ రోగం మీద నీకు జయం రావట్లేదు, నీ అప్పులు తీరడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. కారణం ఏంటంటే ఇంకా పాపం నీ పాలెములో ఉన్నది. నేను అంటలేదు, నేను చూసానండి మీ ఇళ్ళకి వచ్చి. కనుక ఏం చేయాలి?
పాళెములో పాపము ప్రవేశించినందువలన ఎచ్చటో ఏదో పొరపాటు జరిగినందున ఆకాను దోపుడు సొమ్మును మరియు బబులోను వస్త్రములను దొంగిలించినప్పుడు పాళెములోనికి పాపము ప్రవేశించింది. ఏం దొంగిలించాడంటే ఆకాను? బబులోను వస్త్రములు. బబులోను అంటే సీనాయి పై వస్త్రము, బంగారము వెండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు పాళెములోనికి పాపము ప్రవేశించినది. యుద్ధమునందు అపజయమును పొందిరి. ఎక్కడొస్తా జయము? ఏమండి, కష్టాలు వస్తున్నా కానీ మనం వెనక తిరిగి చూసుకోం. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయని నిన్ను నువ్వు పరిశీలించుకుంటే దేవుడు ఇస్తాడు నీకు జవాబు. పలానా కారణం చేత నువ్వు పీడించబడుతున్నావు, పలానా కారణం చేత నువ్వు అనుభవిస్తున్నావు అని దేవుడు నీకు చూపిస్తాడు. అసలు కంట్రోల్ టవరే ఇరిగిపోయి పడిపోయింది ఆ ముళ్ళు. కనుక ప్రార్థన చేసి అడుగు, ప్రభువా ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ కష్టం అంటే దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ఏమీ లేదు కారణం, నీ పాళెములోకి పాపము ప్రవేశించింది. యుద్ధమందు అపజయమును పొందిరి. 35 చూద్దామా? మచ్చలేని ఈ సంఘమును, సంఘం ఎలాంటిదంట? మచ్చ, డాగు, కళంకము అట్టిది మరేది లేని పవిత్రమైన కన్యకగా అపోస్తలుడైన పౌలు ప్రభుకి ప్రదానం చేసి వెళ్ళాడు. ప్రదానం చేసి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కొంచెం సమయం ఉంది. ఈ సమయంలో కొంచెం తేడా జరిగిపోయింది. ఏంటి తేడా? అడ్డుకునే మచ్చలు. మచ్చలేని ఈ సంఘమును దేవుని వాగ్దానమునందు పరిపూర్ణముగా ఉండి పరిశుద్ధాత్మ పరిపూర్ణులై ఉండి ఆత్మలో ముందుకు కొనసాగిపోతున్న ఈ గుంపు ప్రజలను ఈ రాత్రి నాకివ్వండి. ప్రవక్త అంటున్నాడు. ఎవరినిమ్మంటున్నాడు? ఏ గుంపు ప్రజలు? ఆత్మలో పరిశుద్ధాత్మ పరిపూర్ణులై ఉండి ఆత్మలో ముందుకు కొనసాగిపోతున్న ఈ గుంపు ప్రజలను ఈ రాత్రి నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఏం చేస్తాడు వీరితోటి? యుద్ధము యెహోవాది. మీకు గిజ్జోని చూపిస్తాను. సమాజం చాలా ఉంది కానీ అందరూ అవసరం లేదు. ఎవరైతే కుక్కలా గతికారో, కుక్కలా గతకడం అంటే వాక్యం చదివినప్పుడు బయటకి అలాగే కనపడుతుంది, కుక్కలాగే కనపడతాం. మనం సీరియల్ వస్తుంటే ఈడేమో బైబిల్ పెట్టుకుని చదువుతుంటే ఎలా కనపడతాడు? మరి కుక్కలా కనపడ్డా? వర్తమానం చదువుతుంటే కుక్కలాగా ఉంటావమ్మా. కానీ ఆ కుక్కే కావాలి దేవునికి. రా, వాళ్ళని తీసుకొని రా, ఈ కుక్కలు పోగేసుకొని రా, వాళ్ళతో నీకు విజయాన్ని ఇస్తారన్నాడు. ఇదే అక్కడ చెప్తా ఉన్నాడు. చదువు తల్లి. మచ్చలేని ఈ సంఘమును దేవుని వాగ్దానమునందు పరిపూర్ణముగా ఉండి పరిశుద్ధాత్మ పరిపూర్ణులై ఉండి ఆత్మలో ముందుకు సాగిపోతున్న ఈ గుంపు ప్రజలను ఈ రాత్రి నాకివ్వండి. ఏం చేస్తాడు వీళ్ళని? అప్పుడు నేను ఎటువంటి వ్యాధినైనను, చాలా జాగ్రత్తగా వినండి, ఎటువంటి బాధనైనను లేదా అచ్చట ఉండే ఏదైనా కానీ దేశంలో ఉన్న ప్రతి జెలోసిను, అతడిలో ఉన్న సమస్త నాస్తికత్వమును. జెలోసిన్ అనే వ్యక్తిలో ఉన్న నాస్తిక అంటే దేవుడు అంటే వాడు నమ్మడు. ఈ లిస్ట్ అంతా ఏంటి తెలుసా? ఇలాంటి ఆత్మపూర్ణులైన పరిశుద్ధులు నాకిస్తే వారిని వేసుకొని ఇదిగో ఇలా గొంతులేస్తాను నేను. కారణం ఏంటంటే నా వెనకాల ఉన్న సైన్యము యెహోషువ సైన్యం. దేవునికి స్తోత్రం. మచ్చ, కళంకము, డాగు అట్టిది మరేదని పరిశుద్ధమైన సంఘము ద్వారా అనేక అద్భుతాలు చేయాలి. రాత్రి చాలా మంది పాటలు కానీ పొగిడేశారు. మీరు లేకపోతే నేను ఎక్కడున్నానమ్మా? మరి నేను కూడా మిమ్మల్ని పొగడాలి కదా. నేను ఏమి చేస్తున్నా నా వెనక మీరున్నారు. ఇది ఒక కుటుంబం. విజయం ఒక్కరిది కాదు, మనందరిది. దేవునికి మహిమ చెప్దామా? ప్రవక్త ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి. మరియు అచ్చట ఉన్న ప్రతి అవిశ్వాసి వారిని ఇచ్చటకు తీసుకొని రమ్మని నేను సవాలు చేయించున్నా. ఎందుకు? ట్రై చేయండి ఒకసారి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న విశ్వాసులు ఏదో రకంగా ఒక్క రోజున తిరిగి తీసుకురండి. ఇవాళ భోజనాలు అంటే పాస్టర్ గారు మిమ్మల్ని ప్రత్యేకించి రమ్మన్నాడు. మొన్న ఎవడో నాకు అలాగే ఇచ్చాడు. నిజమే కావాలకు వెళ్ళిపోయాను. నన్ను ఎవడో పట్టించుకోకపోయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. పిలిచిన గౌరవంతో వెళ్ళారనుకోండి. కానీ ప్రవక్త అన్నాడు, ఒక అవిశ్వాసిని ఏదో రకంగా వాక్యం యొద్దకు తీసుకురా. ఎందుకో తెలుసా? వాడు మారిపోతాడు. ఇక్కడ చిలక కబుర్లు లేవు. ఏమండి? ఉన్నవాళ్ళే తట్టుకోలేకపోతారు. కొత్తగా వచ్చిన తట్టుకోగలుగుతాడా? పగిలిపోద్ది గుండె. ఏ గుండె? బట్ట పగిలిపోద్ది, పట్టా పగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. తర్వాత చదువు తల్లి.
వారిని తీసుకొని రమ్మని సవాలు చేయుచున్నాను. ఎటువంటి వ్యాధి గలవాడినైనా లేదా బాధలలో ఉన్నవాడినైనా ఈ దినమున తీసుకొని రండి, వారు పరిపూర్ణముగా స్వస్థత నొంది ఎచ్చటి నుండి వెళ్ళెదరు. అవునయ్యా, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ అవిశ్వాసం అనే పాపము మాత్రమే దానిని రాకుండా ఆపును. కొద్దిసేపటి తరువాత ఈ చిన్న పాపం ఏమిటో చూద్దాం. కనుక సంఘములో కార్యములు జరగడానికి గల కారణం ఏంటి తెలుసా? సంఘములో సేవకుని వెనుకాల ఉన్న సైన్యం. వారు ఏం కలిగి ఉన్నారంటే పరిశుద్ధతను కలిగి ఉన్నారు, వారు విశ్వాసమును కలిగి ఉన్నారు. వారు ఏం కలిగి ఉన్నారు? దాన్ని గట్టిగా పట్టుకున్నారు. అవిశ్వాసము లేదు. ఏమైనా సరే జయాన్ని తీసుకురావాలనే పోరాట పనిమ కలిగి ఉన్నారు. కనుక ఆ దేశం నీదే, ఆ స్వస్థత నీదే, ఆ దీవెన నీదే, ఆ ఆశీర్వాదము నీదే. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించి, ఆత్మ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు, కొన్ని కాదు అన్ని ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడట. నమ్ముతున్నారా? క్రీస్తునందు మనమున్నప్పుడు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములుండును. ఇక్కడ ఒక హుక్ ఉంది. హుక్ అంటే తెలుసు కదా. ఆ హుక్ ఏంటంటే క్రీస్తునందున్న ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఉన్నాయి. క్రీస్తునకు బయట ఉన్నప్పుడు మనకు ఉద్రేకములుండును. క్రీస్తునందు మనకు అనుకూల దీవెనలుండును. వేషధారణ కాదు, తెచ్చి పెట్టుకున్నట కాదు. నీవు వాగ్దాన దేశంలో ఉన్నావని చెప్పుకొనుచు కూడా లేకుండా ఎడల నీ పాపమే నిన్ను పట్టుకొను. ఏమీ లేకుండా ఏదో ఉన్నట్లుగా భ్రమపడుట వంటిది ఇది. దీనిని ఉబ్బుట అని లోకరీత్యాందుము. కొద్ది నిమిషాలు ఈ పేర దాటేళ్ళను జాగ్రత్తగా వినండి, ఈ పేజీ దాటేళ్ళను. ఇక్కడ ఒక మాట వాడాడు ప్రవక్త. ఏంటంట? ఉబ్బు అంటే అర్థం అవ్వట్లేదేమో, బలుపు అంటే అర్థం అవుతుంది అందరికి. ఈవేళ వర్తమానంలో ఉన్న వారికి ఏమైనా ఎంత బలుపు ఉందో తెలుసా? చీమల్లా కూడా కనపట్లేదు బయట ఎదురున్నవాడు. ప్రవక్త దాన్ని ఉబ్బు అన్నాడు. ఆయన బలుపనే ఆయన ఉద్దేశం, కానీ తర్జుమా చేసినప్పుడు పొరపాటు చేశాడు. అక్కడ నేనైతే ఏం రాత్రంటే అక్కడ బలుపు అని రాత్రి. బలుపు అంటే అర్థం అవుతుందా? బలుపు ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? విర్రవీగుతాడు. ఈవేళ వర్తమానంలో ఉన్నవాడు బలుపు ఏంటో తెలుసా? ఇంక నేను వేరే చెప్పాలా మీకు? ఏమి లేకపోయినా చదువమ్మా. ఈ యొక్క పేర చాలా ముఖ్యమైనది. క్రీస్తునందు అనుకూల దీవెనలుండును. వేషధారణ కాదు, తెచ్చిపెరుట కాదు. నీవు వాగ్దాన దేశంలో ఉన్నావని చెప్పుకొనుచు కూడా లేకుండా ఎడల నీ పాపము నిన్నే పట్టుకొనును. ఏమీ లేకుండా ఏదో ఉన్నట్లుగా భ్రమపడుట వంటిది కాదు దేవుని ఆశీర్వాదం అంటే. లేకపోయినా ఉన్నట్టుగా నటించటం. ఏమంటే ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చి ఏదో దేవుళ్ళకి బయలుపట్టించి ఒక మేఘ పెట్టుకున్నాను ఇక్కడ. ఈవేళ అందరూ వాల్ పోస్టులు తీసేశారు బ్యాక్గ్రౌండ్. అంతకుముందు ఏదో పక్షిరాజు ఉండేది, అంతకుముందు ఏదో ఆకు ఉండేది, అంతకుముందు ఏదో పిరమిడ్ ఉండేది. ఇప్పుడు ప్రతి వాడు కూడా ఏంటి రాత్రి చెప్పనిది? కాపీ పేస్ట్. ఏంటిది? కాపీ పేస్ట్. వర్తమానంలోకి వెళ్తే కేకలయ్యలేమో. షుగర్ ఉన్నవాడు కూడా లేని ఓపుకు తెచ్చుకుని అరుస్తామన్నాడు. ఏంటిది? కట్టు పేస్ట్. అర్థమవుతుందా వాక్యం? నీవు వాగ్దానం చదువుతామాట అది కాదు, ఏదో ఉన్నట్లుగా గట్టిగా అండర్లైన్ చేసుకోండి. గట్టిగా అంటే ఎలా ఉంటుంది? 2 లైన్లు రాయాలన్నమాట. ఏదో ఉన్నట్టుగా భ్రమపడేటువంటిది కాదు దేవుని ఆశీర్వాదం అంటే. అది నేనేమంటానంటే ఉబ్బుట. ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా నువ్వు గొంతులేస్తున్న దాన్ని నేనేమంటానంటే బలుపు అంటానని ప్రవక్త అంటున్నాడు. నేను కాదండి, నన్ను తప్పించేయండి మీరు. దీనిని ఉబ్బుటని లోకరీత్యగా అందుము. నీవు దేనిని గురించి మాట్లాడుతున్నావో అది నీకు అర్థమగును. కానీ నీవు క్రీస్తు యేసులో ఉన్నప్పుడు ఆయన నీకు పరలోక సమాధానమును వాగ్దానమును చేయడు. ఏ వాగ్దానం చేస్తాడు? పరలోకపు సమాధానం. ఎలా ఉంటుంది? పరలోకపు సమాధానం ఎలా ఉంటుంది?
నువ్వు ఎంటున్నా బయట ఉన్నా అప్పున్నా సరే ఆనందంగా ఉంటావు. అదే పరలోకపు ఆనందం. అప్పున్న ఆనందంగా లేవంటే ఇంకా నువ్వు లోకంలో ఈ శ్రమలు ఐహిక విచారముల చేత నువ్వేమవుతున్నావు, బాధింపబడుతున్నావని వాక్యం చెప్తా ఉంది. కానీ నీవు క్రీస్తు యేసులో ఉన్నప్పుడు ఆయన నీకు పరలోక సమాధానము వాగ్దానము చేయును, పరలోక దీవెన, పరలోకపు ఆత్మ సమస్తము నీదే అవును. నీవు వాగ్దాన దేశంలో ఉన్నావు, సమస్తము నిండుగా కలిగి ఉన్నావు. ఆమేన్. ఎంత చక్కగా ఉన్నది. ఆయన మనలను ఏర్పరచుకొనేను. ఏర్పడండి, అర్థమవుతుందా? గ్రామంలో చాలా మంది ఉంటారు బడాయి గత్తులు, కానీ 5గురిని ఎన్నుకుంటారు పేరెంటాలుగా. తట్టుకోలేక నన్ను రమ్మంది, కానీ నాకు ఖాళీ లేదు, నేను పలానా చోటకి వెళ్ళాలని. పేరెంటాలు పెడితే మామూలుగా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళాలి. పెళ్లి కూతురు కూడా బెడ్లో పడుకోబెట్టిన బెడ్లో పడుకోవాలి అండి. కాళ్ళలో నీళ్ళు ఇచ్చిన తాగాలి. ఏం చేస్తాం మరి? పేరెంట్ అందరికీ ఒప్పుకుంటారు, అన్నీ చేయరు కదా. కనుక ఈవిడ ఏమంటుందంటే, పిలవలేదు అందు, నేనే నాకు ఖాళీ లేదన్నా, లేకపోతే నేను కూడా ఈ 5గురు తినకుంటారేంటి? ఎవరు రాలేదు వాళ్ళకి ఫోన్ చేస్తారు, నువ్వెందుకు? కానీ ప్రభు తన ఎన్నికలో మనల్ని ఉంచుకున్నాడు. అర్థమవుతుంది? ఆయన మనల్ని ఏర్పరచుకుంటాం అంటే ఏ గొప్పతనం చూసి నిన్ను దేవుడు ఎన్నుకోవాలి? ఒక్కళ్ళు లేచి సమాధానం చెప్పండి, నాలో ఈ గొప్పతనం ఉందండి అని. ఎవరికి ఏ గొప్ప లేదు, అవునా? ఏ యోగ్యత అర్హత లేదు. నా తండ్రి ఎప్పుడు సాక్షి ఇచ్చి చెప్పేవాడు, సేవల జరులు నల్లులు అన్ని ప్యాకేజ్ జనాలు. ఆయన దీనస్థితి, ఆయన సినిమా హాల్లో గేట్ల దగ్గర టికెట్లు చెప్పడం పెద్ద కష్టం ఏంటి? అది అయిపోతుంది. ఎంతసేపు చెప్తాడు? అందరూ వెళ్ళిపోయి సినిమా చూస్తుంటే నేను బాత్రూములు కడగాలి. ఈ లోపల అమ్మగారు ఫోన్ చేసి దాపుకుండా పగిలిపోతే అట్టరా అంటే సంతకెళ్ళి దాపుకుండా కొనుక్కొచ్చాడు. అది అయిపోయిన తర్వాత దింపుకెళ్ళరా అంటే దింపుకెళ్ళాడు. గంపలో కొబ్బరికాయలన్నీ మోసుకున్నాడు. అది చెప్పుకోవడానికి సిగ్గు అయితే అవ్వచ్చు, కానీ అది ఆయనకి మహిమకరంగా మార్చింది. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన దేవుని ఎన్నికలు. అర్థం చేసుకోండి. ఆయనే కాదు, నువ్వు నేను మనమంతా కూడా ఎక్కడున్నా ఆయన ఎన్నికలు. ఇప్పుడు ఏర్పడిన అర్థమవుతుందా? ఆయనను మనల్ని ఏర్పాటు చేసుకుని, నువ్వు ప్రార్థన చేయడం వల్ల కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంటా. అసలు నువ్వే లేనప్పుడు, నువ్వు పుట్టలేదు, అప్పుడే నిన్ను ఆయన తన ఆలోచనలో నీ సమస్తాన్ని ఆయన చూసి దాన్ని ఏమన్నాడంటే తన ముందు ఎన్నికలో నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. కనుక ఆయన నీ పట్ల శ్రద్ధ చూపుతూ ఉన్నాడు. ఇక్కడే సంఘము బహుశా తొట్టిల్లుచున్నది. ఆయన యందు మనలను ఏర్పరచుకునేను. ఆయన యందంటే క్రీస్తునందు. ఆది కాండంలోను ప్రకటనలోను దాన్ని మనం చూద్దాం. ప్రకటన 17 జగదుత్పత్తికి ముందే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? చేలో కోత కొత్తనప్పుడా? ఆ కొబ్బరికాయలు గంపలు ఎత్తుకున్నప్పుడా? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నా కొండ మోయటం, గంపలో కొబ్బరికాయలు మోయటం. కానీ ఇవన్నీ లేనప్పుడే, నీవు నీ తండ్రి కడుపులో నుంచి బయటకు రాకముందే ఆయన నీ కష్టాన్ని ఎరిగాడు, నీ బ్రతుకును చూశాడు, నిన్ను ఎన్నుకున్నాడు. తగిన కాలంలో నిన్ను పిలుచుకొని రంగం మీద నిలబెట్టాడు. ఎక్కడ పువ్వులమ్మాడో అక్కడే కట్టెలమ్మే పరిస్థితి. అంటే బ్రతుకు తారుమారై పరిస్థితి. కానీ దేవునికి సమస్తము సాధ్యం. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా? ఆయన బ్రతుకులో కొన్ని వాగ్దాన వాక్యాలు పట్టుకుని ప్రార్థించాడు. నాయన, ఈ వాగ్దానం నేను పొందుకునే తీరాలి. ఆయన సాక్ష్యం వింటే కన్నీరు కాచిన వ్యక్తి ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేయడానికి గోడి సంచి కూడా లేదు. అలాంటి స్థితిలో వర్షం వస్తే పైనుంచి నీళ్లు కారిపోయి అలాంటి స్థితిగతుల మధ్య కన్నీరు విడిచి ప్రార్థించేవాడు. పగలు ఎంత కష్టపడినా ఇంటికి వచ్చి మోకరించి, కారణం ఏంటంటే ఆ ఇంటికి ఆయనే రాజు. నా బిడ్డలు నాలాగా కష్టపడకూడదు తండ్రి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి, వారికి మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేను, కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబును ఆయన మాదిరిగా తీసుకొని ప్రార్థించాడు. నా యవ్వన సహోదరుడా, మీ మోకాళ్ళు వంగాలి,
మీ నడుము వంగాలి. మీ పనికి వెళ్లే ముందు 5 నిమిషాలైనా సరే ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నీ ఇంటికి నువ్వే రాజు, నీ ఇంటి బాధ్యత నీదే. నీ పిల్లోడిని ఎవడో అట్టుకుంటేస్తాడు అక్కడ బజార్లో రోడ్డు మీద, లేకపోతే ఈడే ఎవడో కొట్టేస్తాడు, మెల్లట్టుకుని వచ్చేస్తున్నాడు. ఎవడికి చెప్తాడు వచ్చి? కారణం నీకేందుకు చెప్తాడు? ఆడి బాధ్యత నీది. ఆడి మేలైనా కీడైనా మంచి అయినా చెడ్డైనా బాధ్యత నీది. నువ్వేం చేయగలవు? నిన్ను ఎన్నుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీ భవిష్యత్తు అంతా తెలుసు. కనుక దావీదు లాంటి ప్రార్థన చేయాలి, ప్రభువా నా బ్రతుకంతటిలో నీ అధికారానికి నేను. ఒక ఆయన అత్తమాట వచ్చి బొర తినేవాడు. నాకేమి లోటు అండి పాస్టర్ గారు, గవర్నమెంట్ ఉద్యోగం. ఏంటంట? గవర్నమెంట్ ఉద్యోగం. అన్నీ తలకిందులైపోయాయి, జీవితం చిందరవందరైపోయింది. ఎందుకు? నీకున్న స్థితిని బట్టి నువ్వు ఇప్పుడు చూసి నువ్వు అహంకారంతో గర్వంతో ఉన్నావు, కానీ ఈ స్థితిని దేవుడు నువ్వు పుట్టకపోతే చూశా. కనుక నీ రేపేమి సంబంధిస్తుందో నీకు తెలియదు, కానీ ఈ వేళ చూస్తే నువ్వు ఎగిరెగిరి పడతావు. నాకెవడ సరిపోతాడు అంటావు. ఏంటి లోటు అండి నాకు పాస్టర్ గారు, నాకు ఏంటి లోటు అనుకుంటున్నాను? నువ్వు అసలు నువ్వు చెప్తుంటే వింటున్నాను కూర్చుని అనుకుంటున్నావా? అస్సలు నాకెవడు సరిపోడు. ఏంటిది? ఇందాక చెప్పాను కదా, వాపు. ఏంటది? బలుపు. మామూలుగా అనుకుంటున్నావు పెట్టి 1100 అత్వానాలు చదివేసి నవిలేసి జీర్ణం చేసేసుకున్నాను నేను. ఏడు నవిలేడంట 1100 వర్తమానం చదివిన బూతులు తిట్టొద్దని ఎక్కడ తగలలేదా నీకు వాక్యం? అంటే వాక్యానికి నువ్వు లోబడలేదు. మనకేమి నేర్పుతున్నాడు దేవుడు? ఈ కాలముల గుండా వచ్చిన వాక్యాన్ని నువ్వేం చేయాలి? లోబడి జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ముగిస్తాను. మనము తన ఎదుట ఎలా ఉండాలి? దేవుని ఎదుట ఎన్నుకున్నప్పుడు పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలను ముందుగా నిర్ణయించుకొని, ఇప్పుడు ముందుగా నిర్ణయించుకుని అను మాట ఈ దగ్గర అక్కడ ఆగుదాని అంటున్నాడు. నేను బ్రదర్ నెవిల్ని ఎన్నుకున్నాను. అవును, బ్రదర్ నెవిల్ ఎవరు? పాస్టర్ గారు. బ్రహ్మాం టబర్నికల్లో పాస్టర్ గారు ఆయన. నేను ఆయన ఎన్నుకున్నాను, బ్రదర్ బీలర్ని ఎన్నుకోలేదు అని ముందు నిర్ణయం. అది అర్థం కాదు. ముందు నిర్ణయం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు కనబడినోడిని ఎన్నుకొని నువ్వు ఉండవద్దు, ఇది కాదు. ఎందుకంటే దేవుడు తన ముందు జ్ఞానము, అక్కడికి వెళ్ళండి ప్రియులారు, మీ మైండ్ కొంచెం షార్ప్ పెట్టండి. దేవుడు తన ముందు జ్ఞానము వలన ఎవరు సరిగా ఉందురో ఎవరు సరిగా ఉండరో ఆయన ఎరుగును. మొన్న ఒక మాట నేర్చుకున్నాం, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా, ఆ వాక్యం చూపించిన 22వ పేరు. ఐగుప్తులోనున్న మంచి వ్యక్తి, ఐగుప్తులోనున్న ప్రతి వ్యక్తి పోని మంచివాడు కాదని నేను చెప్పట్లేదు. అంటే లోకంలో ఉన్నంత మాత్రాన వాడు చెడిపోయాడని అనకూడదు, అర్థం చేసుకోండి. అయితే అతడు తన స్వాచ్ఛం యొద్దకు వచ్చేంత వరకు అది అతడికి చెందదు. మన తీర్పులు ఎలా ఉంటాయంటే, ప్రభు శిష్యులు కాబట్టి అందరూ పరిశుద్ధులే, కానీ మీలో ఒకడు సాతాను అన్నాడు ఆయన. అంటే తన స్వాస్థ్యములో అతడు భాగముగా నడుస్తున్నప్పటికీ, అది నాదే అని ఊహలో భ్రమలో ఉన్నప్పటికీ అతడు తప్పిపోయాడు. ఇప్పుడు ఇతడు వాగ్దానం సంపాదించుకోగలిగాడా? లేదు. అలాగే ఐగుప్తులో ఉన్న ప్రతివారు కూడా ఎవరు కాదంట? మంచివారు కాదని నన్ను, అందులో మంచివారు కూడా ఉన్నారు. అయితే అతడు తన స్వాచ్ఛం యొద్దకు వచ్చేంత వరకు అది అతడికి చెందదు. కనుక సంఘంలో పేరు తెచ్చుకోవడం, సంఘంలో పేరు రాయించుకోవడం, రిజిస్ట్రీలో మన పేరు ఉండటం, లేకపోతే సర్టిఫికేట్ తీసుకోవడం, ఇవి కాదు. సంఘ సభ్యత్వం తీసుకోవటం, ఇది కాదు. లేకపోతే పాస్టర్ గారిని మన్నలు పొందటం, ఇది కాదు. కానీ మరి ఏది? ప్రభు దృష్టికి మనము మంచివారిగా, యోగ్యవారిగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. తర్వాత మాట, దేవుడు తన ముందు జ్ఞానము వలన
ఎవరు సరిగా ఉందరో ఎవరు సరిగా ఉండరో ఎరుగును, తాను చేయబోవు దారిని దేవుడు ఎరుగును. ఆయన తన భవిష్యత్ జ్ఞానము ద్వారా ముందుగా నిర్ణయించి దేవుని ప్రేమించు వారందరికీ సమస్తము మేలు కొరకు సమకూడి జరుగునట్లు చేసి రాబోవు యుగమునందు క్రీస్తు యేసును ఒకే వ్యక్తి యందు సమస్తమును ఏకము చేశాను. ఇక్కడ ఆపుతాను. లోకాసు వార్తలకి మోతు ముడిచి పెట్టుకోను, ఇంటికి కూడా రాకుండా ఆ సచివతులు అరుగు మీద కూర్చొని వెళ్ళి వాళ్ళు వచ్చేవాడు. ఏందయ్యా నీ ఇంటికాడ ఫంక్షను, బిర్యానీ, మటన్ బిర్యానీ, నువ్వేంటి ఎలా ముడుచుకున్నావు? నా బాబు నాకు అన్యాయం చేశాడు. ఏమన్యాయం చేశాడు? వాటాట్టుకు వెళ్ళిపోయి మొత్తం అంతా నాశనం చేసేసి బికారుడైపోయి తినడానికి తిండి లేకుండా పనికిమాలలో తయారైపోతే ఆడిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆడికి స్నానం చేయించి, ఉజ్జరాలైనకి ఇంకా రాలేదా, వాడికి స్నానం చేయించి వాడికి కత్తిరిపేయించి వాడికి కొత్త వస్త్రాలు ఇచ్చి కిరీటం పెట్టి ఉంగరం తొడిగి కొత్త షూస్ కొనిచ్చి ఇంటికాడే ఉన్నా కానీ ఏనాడు నాకు చెప్పులు కొనుక్కోవాలని డబ్బులు లేదు. ఇప్పుడు ఆయన తండ్రి ఏం చేశాడంట? అన్యాయం చేశాడని చెప్పి ఇంటికి కూడా రాకుండా అనుకుంటున్నాడు. మన ఆలోచనలు అలా ఉంటాయి, మన తలంపులు అలా ఉంటాయి, కానీ జగత్తుకు పునాది వేయబడకుండా. ఎందుకు ఆ ఉదాహరణ దేవుడు ఇచ్చాడు? అది ఉపమానం. ఎందుకు దేవుడు ఇచ్చాడు ఉపమానం తెలుసా? క్రీస్తులో ఉన్న మనమే గొప్పవాళ్ళమే, పోటుగాళ్ళమే, బొలుపుతో పాటు మాట్లాడే మాట, కానీ వాళ్ళ మీద దెయ్యం ఉంది. వాళ్ళ మీద ఏముంది? దెయ్యం ఉంది. వాళ్ళు దెయ్యపాత్మ కలిగిన వాళ్ళు. ఈ భేదం ఎవడుకుంటుంది? తండ్రి మనసు ఎరిగిన వాడు అలాగా. కానీ తండ్రి మనసు ఏంటో తెలుసా? తండ్రికి తెలీదా వాడు తప్పిపోయాడని? వీడు అనుకుంటున్నాడు వాడు ఏమేమి చేశాడో అంతా లిస్ట్ తెలుసు, కానీ ఎప్పుడు తండ్రి అడగలేదు, చెప్పలేదు అనుకోండి. ఇందా చెప్పాను కదా, బాబు ఎంతో నీ ఇంటికాడ ఉన్నప్పుడు ఎలా ఉండేది, యమహా బుర్ర తిరిగేవాడు, వారానికి చూయేసేవాడు. ఇప్పుడు నీ కొడుకు పందుల చెట్లో చేరాడు అంటే తండ్రి ఎంత దుఃఖించుంటాడు. చెప్పలేదు అనుకుంటున్నారా? మీ కొడుకు బారులో దూరాడు, స్వప్న బారులో అన్ని పాటగానికి తెలియలేదు అనుకుంటున్నారా? కానీ ఎప్పుడు కొడుకు అడగలేదు. కారణం ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి మనసు తెలుసు, ఒక దినాన దేవుడు వాడిని వాడుకుంటాడని. మర్యాదగా వెళ్ళినట్టు తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. ఏమి లోటు అయింది? కానీ ఇదిగో ఇన్ని రోజులు ఆకలితో అలమటించి గడగడలా వణుకుతూ వచ్చాడు. వాడు మనం ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు ప్రేమించాలి. ఇప్పుడు మనం నెపాలేయటం కాదు, ఇప్పుడు మనం చెట్టా తీసే చదివేయటం కాదు, వాడిని మనం చేర్చుకోవాలి. తండ్రిగా నేను అదే చేశాను, సోదరుడిగా నువ్వు కూడా అదే చేయాలి. ఆ గ్రామస్తులందరినీ పిలిచాడు. ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఇంకొక రకం చెప్పాలంటే చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు. ఎక్కడ బ్రతికాడు? లోకంలో చచ్చిపోయాడు, క్రీస్తులో బ్రతికాడు. వాక్యానికి ముగింపు వచ్చిందా? కనుక నీవు కొత్త జీవితం జీవించాలి, పాత జీవితం పోవాలి. దేవుడు పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో ఇందాక నేను క్లియర్ చేయలేదు, ఇప్పుడు వాటిని చెప్పి ముగిస్తాను. పరలోక ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన నీకు కిరీటం ఇస్తాడు అన్నాడా? జయించడానికి ఏమిస్తానన్నాడు? కొత్త వస్త్రాలు ఇస్తానన్నాడా? అన్నాడా? ఉంగరం పెట్టాడా? పాదాలకు రక్షణ తొడిగాడా? ఇవన్నీ దేవుడిచ్చే పరలోకపు ఆశీర్వాదాలు. ఒక రకం చెప్పాలంటే నిన్ను రాకుమారునిగా తయారు చేసి ఉంచాడు. కారణం ఏంటంటే నీ తండ్రి, మన తండ్రి రాజు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.